మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది. న్యూ ఇయర్ ని ఎలా జరుపుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చాలా మంది ఇప్పటి నుండి ప్లాన్ వేసేసుకోవడం మొదలు పెట్టారు. ఇక సినీ తారల గురించి చెప్పనవసరం లేదు. నెల ముందే ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు తిరిగి రావాలో అన్ని కూడా సిద్ధం చేసి తమ మేనేజర్లకు చెప్పేస్తుంటారు. ఎప్పుడు సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలని ప్లాన్ చేశారట. అంతేకాదు, ఇప్పటికీ కాటమరాయుడు చిత్ర యూనిట్ కు షెడ్యూల్ ని 27 కల్లా కంప్లీట్ చేసేయాలని, ఈ నెల 27 నుంచి జనవరి 1 వీక్ వరకు తనతో ఎలాంటి షూట్ ప్లాన్ చేయొద్దని కాటమరాయుడు యూనిట్ కి చెప్పేశారట. ఎక్కువగా పవన్ కళ్యాణ్ హాలిడేస్ టైంలో ఏ బెంగళూరు, గోవానో వెళ్తాడు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ కూడా అబ్రాడ్ వెళ్లాలని చూస్తున్నారట. ఎందుకంటే మహేష్ కూడా తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అబ్రాడ్ లో జరుపుకోబోతున్నారు. మరి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని పవన్ మహేష్ లు కలిసి జరుపుకుంటారా లేక వేరువేరుగా జరుపుకుంటారా అనేది చూడాలి. మరి ఈ ట్రిప్ లో త్రివిక్రమ్ కూడా కలుస్తాడో లేడో. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.